హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గత వీడియోలో మన ఛానల్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎంఐఎస్ అనే ఒక బెస్ట్ స్కీమ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్లో చాలా సెక్యూర్గా ఉండే మంచి మంచి స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి అయితే ఎక్కువ మందికి అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల మంచి స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు చేయట్లేదు. మంచి రిటర్న్స్ వచ్చే స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో భాగంగా గత వీడియోలో ఎంఐఎస్ గురించి అయితే తెలుసుకున్నాము. సో దానికంటే బెస్ట్ స్కీమ్, ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSS, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇదైతే 55 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మినిమం 1000 స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క స్కీము. అలా కాకుండా మ్యాక్సిమం 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రిటర్న్స్ మాత్రం మనకి 8.2 టాప్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. 8.2 అంటే మనకి SSYలో వచ్చే ఇంట్రెస్ట్ 8.2. ఇందులో కూడా మనకి 8.2 చాలా టాప్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనకి 1000 మొదలుకొని 30 lakhs ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ మనకి ఈ ఎంఐఎస్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ త్రైమాసికంగా 3 months ఒకసారి అయితే అమౌంట్ మనకి క్రెడిట్ కావడం జరుగుతుంది మన అకౌంట్కి. ఎవ్రీ 3 monthsకు 8.2 ఇంట్రెస్ట్ రేట్స్తో అయితే మనం చాలా ఈజీగా డబ్బులు అయితే మనీ పొందొచ్చు ఎవ్రీ 3 monthsకి. ఇది ఎంఐఎస్తో పోల్చుకుంటే వయసు పైబడిన వారికి ఇది చాలా బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్. బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ అయితే ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ప్రతి నెల పెన్షన్ లాగా అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు ఎవ్రీ 3 monthsకి. ఈ విధంగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చే ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఒకసారి ఈ యొక్క స్టార్ట్ చేసిన తర్వాత స్కీము 1 to 2 years మధ్యలో మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసినట్లయితే 1.5 పెనాల్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో తీస్తే. అలా కాకుండా 2 years తర్వాత తీస్తే ఇక 1% అయితే పెనాల్టీ ఉంటుంది. మ్యాక్సిమం యొక్క పీరియడ్ అయితే ఈ స్కీమ్కి 5 years, తర్వాత 3 years అదనంగా పెంచుకోవచ్చు. 5 years అయిన తర్వాత మినిమం అయితే 5 years అయితే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ లేక ఏదైనా ఎక్కువ వయసు ఉన్నవారు 55 to 60 వయసు ఉన్నవారు ఎవరైనా ఎవ్రీ 3 monthsకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వయసు పైబడిన వారికి. చాలా ఎక్కువ 8.2 అంటే మనకి చాలా ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. దగ్గరగా 68 పైసా, నియర్లీ 70 పైసా అయితే అక్కడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సేఫ్గా ఉంటుంది ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వయసు మళ్ళిన తర్వాత ప్రతి ఎవ్రీ మంత్స్కి మన యొక్క సొంత ఖర్చులకి అయితే ఈ యొక్క అమౌంట్ అయితే ఫిక్స్డ్గా అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే కంపల్సరీగా ఈ యొక్క స్కీమ్లో గుడ్ రిటర్న్స్ అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ అనేది చాలా బెస్ట్ స్కీమ్స్ అయితే మనకి అందిస్తుంది. సో ఈ చాలా స్కీమ్స్ గురించి ఎక్కువ మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు కూడా చేయట్లేదు. సో దీని గురించి
అవేర్నెస్ కల్పించుదామనే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.